శ్రీరామ జయం. వైశాఖ మాసం అనగానే గృహప్రవేశాలు, గృహ ఆరంభాలు ప్రారంభం చేస్తూ ఉంటాం. స్వంత ఇంటి కల సాకారం చేసుకునే విధంగా మన ప్రయత్నాలను ముందుకు తీసుకువెళ్తూ ఉంటాం. అయితే ఇందులో ఒక చిన్న మెలిక ఉంది. వాస్తుకర్తరి. వాస్తుకర్తరిలో గృహప్రవేశం చేయకూడదా? చేస్తే ఏమవుతుంది? వాస్తుకర్తరిలో గృహ ఆరంభం చేయకూడదా? ఎందుకు చేయకూడదు? ఇలాంటి సందేహాలు మన మనసులో ఉంటాయి. ఈరోజు విశేషం వాస్తుకర్తరి ప్రారంభం. కర్తరి అంటే ఏమిటి? కృత్తికా నక్షత్రానికి సంబంధించిన అధిప్రత్యధి దేవతలుగా ఉన్నటువంటి భరణి, రోహిణి ఈ నక్షత్రాల సముదాయంతో కూడుకొని కృత్తికా నక్షత్ర 4 పాదాలలో కూడా సూర్య సంచారం ప్రారంభం కావడం, దీనికే కర్తరి అని పేరు. అసలు కర్తరి అంటే ఏమిటి? సూర్య సంచారం భరణి నక్షత్రం 3వ పాదంలో ప్రారంభం కావడంతో కర్తరి ఆరంభం అవుతుంది. భరణి 3, 4 పాదాలు, కృత్తిక 1, 2, 3, 4 పాదాల కాలం, రోహిణి 1, 2 పాదాల కాలం, వెరసి 27 రోజుల కాలం వాస్తుకర్తరి అని పేరు. ఇలా వాస్తుకర్తరి ప్రారంభం కావడంతో ఇంటికి సంబంధించిన నిర్మాణాల పనులను ఆపివేయాలి. ఇది ప్రాచీనులు పక్కాగా పాటించేవారు. భరణి నక్షత్రంలో ఎండలు ముదరడం ఆరంభం అవుతుంది. కృత్తిక నక్షత్రానికి అగ్నిహోత్రుడు అధిదైవం. కృత్తిక నక్షత్రమగ్నిర్దేవత అంటుంది కృష్ణ యజుర్వేద సంహిత. ఇక రోహిణి నక్షత్రంలో ఎండ తీవ్రత ఎలా ఉంటుందంటే, ఆ ఎండకు రోహిణి నక్షత్రంలో రోళ్ళు కూడా పగిలిపోతాయి అని తెలుగువారింట సామెత. ఇంతటి తీవ్రమైనటువంటి వేసవి ఎద్దడి ఉన్నటువంటి సమయంలో, సూర్యకాంతి భగ భగ భగమని మండిపోతున్న తరుణంలో ఇంటి నిర్మాణాల కోసం, పునాదుల కోసం భూమి తవ్వినా, ఇంటికి నీటి అవసరం కనుక బోరువెల్స్ వేసినా, బావులు తవ్వించినా, చెట్లని నాటడం కోసం గుంతలు తీసినా, ఆ భూమిలోన ఉండేటటువంటి వేడి అయినటువంటి గాలుల కారణం చేత ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంటుంది. భూమి లోపల నుంచి విషగాలులు బయటికి వస్తాయి, ప్రమాదం సంభవిస్తుంది. కనుక ప్రాచీనులు వాస్తుకర్తరి అనగానే గృహ ఆరంభం చేయకూడదు అన్నారు. 27 రోజుల పాటు. భరణి నక్షత్రం, రోహిణి నక్షత్రం ఈ కృత్తిక నక్షత్రానికి ఇరువైపులా ఉండే అధిప్రత్యధి నక్షత్రాలు. అలాగే ఇంకా సూక్ష్మంగా ఈనాటి కాలపు అవసరాలను గుర్తించిన ఆధునిక జ్యోతిర్ విద్వాంసులు గృహ ప్రవేశాలు చేసుకోవచ్చు అంటూ తెలియజేస్తున్నారు. నిర్మాణం పనికిరాదు కానీ గృహ ప్రవేశానికి ఏ దోషము లేదు. ఇది కేవలం పూర్తి చేయడమే కదా, భూమి తవ్వడం కాదు కదా అంటారు. ప్రాచీనుల మట్టుకు ఈ ధర్మాన్ని అంగీకరించరు. మనం మన అవసరాల మేరకు తగినట్లుగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వాస్తుకర్తరికి సంబంధించిన నియమాలను మరింత సూక్ష్మంగా తెలుసుకుందాం. అందరి క్షేమం కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.